నా బిడ్డలు శాశ్వతంగా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఆశీర్వదించే తెలంగాణ తల్లిని ఈరోజు తెలంగాణ సమాజం ప్రతిష్ఠించుకుంది. అందుకే ఈరోజు తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కులగణన. ఈరోజు తెలంగాణ సమాజంలో తెలంగాణ ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా జరగబోయే జనాభా లెక్కలలో కులగణను చేర్చాలనే డిమాండ్తో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపడుతుంది. దాదాపుగా 98% కులగణన పూర్తి అయ్యింది. ఇంకొక 2% ఉంది. ఆ 2% పూర్తి చేస్తే తెలంగాణ సమాజానికి సంబంధించిన ఎక్స్రే కాదు, మెగా హెల్త్ చెకప్ అవుతుంది. తద్వారా 100% పక్కా లెక్కలతో కురుమ సోదరులు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చి రాబోయే స్థానిక సంస్థలలో కావచ్చు, శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, ఏ మాత్రం అవకాశం వచ్చిన పార్లమెంటులో కూడా కురుమ సోదరుల ప్రాతినిధ్యం పెంచి శాశ్వతంగా రాజకీయాలలో మీకు ఒక అవకాశాన్ని కల్పించడానికి మన ప్రభుత్వం ముందుకు వస్తుంది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇటు కురుమ సోదరులకు అటు యాదవ సోదరులకు చెరి 2 అసెంబ్లీ టికెట్లు ఇచ్చినాం. 6 నెలల ముందే చెప్పిన బీర్ల ఐలయ్య చెప్పినట్టు సరితమ్మ గద్వాల్లో సరితమ్మకు కానీ ఐలయ్యకు కానీ టికెట్ 6 నెలల ముందే నేను పిలిచి చెప్పిన, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరి ముందల చేతి జోడించాల్సిన పని లేదు, మీ టికెట్ మీ ఇంటికి వస్తుంది, ప్రజలల్లో ఉండండి, ప్రజలతో మమేకం అవ్వండి అని. ఇవాళ కురుమ సోదరులకు 2, యాదవ సోదరులకు 2 టికెట్లు పార్టీ పరంగా కేటాయించడం జరిగింది. కానీ మా సరితమ్మ అతి తక్కువ మార్జిన్తో ఈరోజు ఓడిపోయింది. గెలిపించనుంటే బాగుండేది. నేను కురుమ సోదరులకు నా సూచన ఒక్కటే, ఎవరికి మీ వాళ్ళకి అవకాశం వచ్చినా మీరందరు కలిసికట్టుగా ఉండి గెలిపించుకున్నప్పుడే మీ ఉనికి మీ మనుగడ కొనసాగుతుంది. రేపు ఏ రాజకీయ పార్టీ అయినా మీకు టికెట్ ఇస్తుంది. లేకపోతే ఏమంటారు, కురుమ సోదరులకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ టికెట్లు తీసి ఇంకొకరికి ఇవ్వండి అనే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని మీరు అర్థం చేసుకోండి. గెలిచిన ఎంబడి 4 విప్పులను వేస్తే, ఒకటి కురుమ సోదరుడు బీర్ల ఐలయ్యకు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విప్పుగా వేసినాం. ఆది శ్రీనివాస్ కాపు సోదరుడికి వేసినాం. అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సోదరుడిని విప్పు చేసినాం. డాక్టర్ రామచంద్ర నాయకు ఒక గిరిజన సోదరుడికి. ముఖ్యమంత్రిగా విప్పులే నా కళ్ళు నా చెవులు. ఎందుకంటే నాకు స్పీకర్కు మధ్యలో అనుసంధానం చేసేదే విప్పులు. అలాంటి పదవుల్లో 2 బలహీన వర్గాలు, ఒక దళితుడు, ఒక గిరిజన్ని, 4కి 4 సామాజిక న్యాయము, 4 సామాజిక వర్గాలకు అవకాశం కల్పించి ఈరోజు వాళ్ళని అందరిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ బీర్ల ఐలయ్య విప్ అయిందంటే మీరు ఎమ్మెల్యేగా గెలిపించండు కాబట్టి ఇవాళ విప్ అయిండు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మొత్తం దొడ్డి కొమరయ్య భవన్ దగ్గరికి ఎగ్గే మల్లేశం ఎమ్మెల్సీగా ఉన్నాడు, బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇవాళ వేలాది మంది మీరు రావడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం దొడ్డి కొమరయ్య ప్రాంగణానికి తీసుకొచ్చి మీ సమస్యలను మా దృష్టికి, ప్రభుత్వం నుంచి మీ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుండు. దీని అర్థం పరమార్థం, వచ్చిన అవకాశం వదులుకోవద్దు. మీ బిడ్డల్ని మీరు గెలిపించుకున్నప్పుడే మీ యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు మీకు గౌరవం ఇస్తాయి, మీకు అవకాశాలు వస్తాయి. అట్లా మీరు చేసుకోకపోతే మీకు మీరే నష్టాన్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇవాళ నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్న, పక్క రాష్ట్రంలో సిద్ధరామయ్య గారు ఈరోజు ముఖ్యమంత్రిగా 3వసారి, 40 ఏళ్ళు 50 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయాలలో మచ్చలేని నాయకుడు ఒక కురుమ సోదరుడు ముఖ్యమంత్రిగా రాణిస్తున్నాడు అని అంటే కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని వారు అందిపుచ్చుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ గెలుస్తుంది అని అంటే సిద్ధరామయ్య గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని ఢిల్లీ గుర్తించి వారిని ముఖ్యమంత్రిని చేసింది. ఇవన్నీ కూడా మీరందరూ మీ వాళ్ళని కాపాడుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇవాళ సామాజిక న్యాయం జరగాలి అని అంటే మీ టికెట్లు మీకు వచ్చినప్పుడు మీరు గెలిపించుకోవాలి. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
మనం రకరకాల వేరే వేరే పార్టీలలో ఉంటాం. కానీ ఓ సందర్భం వచ్చినప్పుడు మన సమాజాన్ని మన సంఘాన్ని గెలిపించుకోవాలంటే మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది. అవకాశాలు వచ్చేవాళ్ళు ఎక్కడున్నా నడుస్తుంది, వర్గాలుగా విడిపోయినా నడుస్తుంది. ఎక్కడున్నా వాళ్ళ కొమ్ము గెలిస్తే వాళ్ళు ఒక దిక్కు ఉండాల్సిన పని లేదు. లేక అవకాశం వస్తే మీరందరూ ఒక్క దిక్కున ఉండాలి, ఒక్క పక్కన ఉండాలి. ఆ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అప్పుడే మీరు ఈ సమాజంలో మనుగడ సాధించగలుగుతారు. అందుకే మిత్రులారా, ఇవాళ యజ్ఞ మల్లేశం గారు చాలా విషయాలు అన్ని కలిపి కూడితే తీస్తే లెక్కలైతే 10 కోట్లకు కూడా వచ్చేటట్లేవు. మీరు ఎంత అమాయకులో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎన్ని వేల మంది వచ్చారో గన్ని కోట్లు కూడా అడగలే. మీరు అడిగింది ఏది ఈ ప్రభుత్వం కాదనదు. ఈ ప్రభుత్వం మీది. యజ్ఞ మల్లేశం నాకు మంచి మిత్రుడు, బీర్ లైలయ్య మంచి కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన నాయకుడు. తప్పకుండా మీ ఏవేవైతే అంశాలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రో వాటన్నిటినీ మీకు ఇవ్వడమే కాకుండా ఇంకా భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా సంక్షేమ పథకాలలో మీ కోటా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా దొడ్డి కొమరయ్య గారి పేరు శాశ్వతంగా ఈ తెలంగాణ సమాజంలో గుర్తుండిపోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలో రవీంద్ర భారతిలో కార్యక్రమంలో కంచె ఐలయ్య గారి సూచన మేరకే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని పెట్టడం జరిగింది. వారు ఈరోజు ఏదైతే అంశాన్ని గుర్తు చేసిండ్రో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సహచర మంత్రివర్గ సభ్యులతోని మాట్లాడి దొడ్డి కొమరయ్య గారి పేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో గుర్తుండిపోయే విధంగా కార్యక్రమం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత ఆలస్యమైన వేలాది మంది ఇక్కడికి వచ్చేసి కురుమ సోదరులు వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నందుకు శాశ్వతంగా